హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో, మీరందరూ నన్ను బాగా సపోర్ట్ చేయాలి. లేట్ ఎందుకు, ఇంకా మన ఇంట్లోకి అయితే వెళ్ళొద్దు. లైట్లు అయితే అన్ని తీసేసినాం. ఇది మాత్రం జూమర్, ఎంతో ఇష్టంగా తీసుకున్నాం. జూమర్ అయితే బాగుంది. పిల్లలు అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు. పాప మాత్రం మా దగ్గర ఉంది. వాడు మాత్రం ఇల్లంతా తిరుగుతుంటాడు. మొదటిసారి నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నా మొదటి వీడియో టాపిక్ మొదలు పెట్టేద్దాం. వీడియో చేసే ముందు ఫస్ట్ టాపిక్ అండి. చూసినారు కదా, ఎప్పుడు మీరు బాబుని ఎత్తుకొని ఉంటావు నువ్వు అంటారు, కానీ పాప అస్సలు నా దగ్గర ఉన్నారు. వాడు మాత్రం నా దగ్గర రావాలని అడుగుతానే ఉంటాడు. ఒకే ప్లేస్ లో కాకుండా లతకు కొంచెం బ్లాగ్ కొంచెం కొత్త కాబట్టి తన గురించి తను ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటానండి. నేను అడుగుతా ఉంటా, తను చెప్తా ఉంటుంది. నీకు బాబు మాత్రమే ఎందుకు ఇష్టము, పాప ఎందుకు ఇష్టం లేదు? ఇద్దరు నాకు అంటే ఇద్దరు నాకు ఇష్టమే. రూమర్స్ చేసే వాళ్ళు అలా చేస్తున్నారు, పాపని కుట్టలేదా, బాబు ఒక్కడేనా అని. ఇద్దరు నాకు ఇష్టమే. ఏమంటే ఆ పాప ఎక్కువ ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి అలవాటు అయింది. బాబుని ఎందుకు ఎత్తుకొని ఎక్కువ వీడియోలలో అనిపిస్తూ ఉంటాం. ఆ పాప నా దగ్గర ఉంటే కదా ముందు నేను ఫస్ట్ నుంచి కూడా చిన్న పాప ఎప్పటి నుంచి కూడా ఎందుకు ఎత్తుకోలేదు నువ్వు? ఆ పాప బాగా హెల్దీగా ఉన్నది. వీడు కొంచెం ఫస్ట్ నుంచి వాంటింగ్ ఎక్కువ చేసుకుంటాడు. నా దగ్గర తప్ప ఎవరి దగ్గర అలవాటు లేదు. అందుకు వీడు అట్లా అలవాటైనా ఆ పాప అట్లా అలవాటు. ఇదొక క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఇద్దరు పిల్లలు లత పిల్లలే. చాలా మంది అయితే రూమర్ అయితే ప్రకటించినారు, క్రియేట్ చేసినారు. పాప ఇష్టం లేదు, అసలు పాప నాకు పుట్టనే ఉంటలే, అట్లా ఇష్టమే లేదు. ఎక్కడి నుంచో తెచ్చుకొని పెంచుకుంటున్నారు. ఇవన్నీ మేము అనుకోలేదు. ఇద్దరు నాకు కడుపు కొట్టిన తర్వాత ఇద్దరు నా పిల్లలు. మా మమ్మీ గారు అయితే చూడండి ఎక్కడెక్కడి మాటలో మాట్లాడుతున్నారని అనుకుంటుంది ఫస్ట్ వీడియోలో. ఎందుకనంటే మాకు పంచ ప్రాణాలు అంట మా ఇద్దరు పిల్లల మాత్రము. ఈ రూమర్ని మాత్రం కట్ చేసేయండి. చాలా మంది అయితే బ్లేమ్ చేస్తున్నారు. చేసుకోనివ్వండి, వాళ్ళ పిల్లల్ని అట్లా చూసుకుంటారేమో. పాపనే ఎందుకు ఎత్తుకోదు, బాబునే దగ్గర ఎందుకుంటారంటే వాడికి మొన్నటి వరకు కూడా వామిటింగ్స్, ఎక్కువ వామిటింగ్స్ అనమాట. అమ్మ దగ్గరే ఉంటారు. కొందరు అమ్మ కుచ్చి నాన్న కుచ్చి అని ఎందుకంటారు, అదే విధంగా అనమాట. చాలా మంది అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు లత. నేను అడుగుతాను, నువ్వు క్లారిటీ ఇస్తాను కదా. లత ప్రెగ్నెంట్ అని అన్నారు కదా, లతకి ఇప్పుడు ఎన్నో మంత్, మరి ఏంటి మాకు ప్రెగ్నెన్సీ గురించి అప్డేట్ ఇవ్వండి అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత చిన్న పిల్లలు ఉండగా మీకు మళ్ళీ పిల్లలు అవసరమా అని అంటున్నారు. ముందైతే ప్రెగ్నెన్సీ గురించి నువ్వు అప్డేట్ ఇయ్యి, ఎన్నో నెల ఏంటని వాళ్ళకి చెప్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ విషయం అయితే దాచినా దాగేదే కాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉండింటే ఇంట్లోకి వచ్చే వాళ్ళమే కాదు, పాలు కూడా పొంగించే వాళ్ళమే కాదు. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ లేదు. ఎందుకనంటే ఫస్ట్ సారి అబార్షన్ అయినప్పుడు వీడియో చేసి పెట్టినాము. ప్రతిసారి అబార్షన్ ప్రెగ్నెంట్ ఇవే ఉంటాయా మీ వీడియోలో అంటున్నారు కాబట్టి ఫస్ట్ సారి పెట్టినాం. రెండోసారి ఎందుకులే ప్రతిసారి వీళ్ళతో మాట్లాడించుకోవాలని మేమేం పెట్టలేదు. బ్యాడ్ గానే వాళ్ళు ఎప్పుడు అంటున్నారు కాబట్టి ఆ వీడియో వద్దంటున్నాం కాబట్టి పెట్టలేదండి. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటుంటే కొత్త ఇంట్లోకి పోవద్దని అయ్యగారు కూడా చెప్పినాడు. ఏమో దేవుడు ఆసారి నిలబెట్టలేదు కాబట్టి ప్రెగ్నెంట్ అయితే పోయిందండి. అందువల్ల ప్రెగ్నెంట్ పోయిన ఒక 15-20 డేస్కి అయితే మళ్ళీ ఇంట్లోకి అయితే మేము చేరుకోవడం అయితే జరిగింది. లేకపోతే డెలివరీ అయ్యే వరకు మాత్రం ఆ ఇంట్లోనే ఉండాలని మేము అనుకున్నాము. అంతే కదా, ఆడే ఉండేటోళ్ళం తప్పదు కాబట్టి. ఇక లేట్ చేయకుండా కిచెన్ లోకి అయితే వెళ్దాం. ఎందుకంటే కిచెన్ లోనే ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అదే ఆడవాళ్ళ సామ్రాజ్యం. ఇప్పుడు ఎవరు లేరు లేకపోయినా నేను ఉంటారు అట్లా చెప్పుకొని. ఇంకోటి ఏంటంటే ఇది మైసూర్ నుంచి తెచ్చిన వాచ్. ఆ రోజు వీళ్ళు 3 నెలల పిల్లలప్పుడు మైసూర్ పోయినాము, అప్పుడు తెచ్చిన వాచ్. ఇంకా బ్యాటరీ వేసుకోలేదు, అసలు డిస్ప్లే మాత్రమే పెట్టినామండి మేము. అదనమాట చాలా అంటే చాలా బాగా చక్కది. నేను చేయి పెట్టుకున్నామంటే పట్టి గోడ పెట్టేసామండి. ఇది పెట్టుకునే వాచ్ కాలేదు. 3 months బేబీస్ ఉన్నప్పుడు పోయినాం అనమాట. గుర్తుగా తీసుకున్నాను సార్. నేనే ముందు వెళ్తున్నాను. కిచెన్ ఎంత సర్దినా కూడా అట్లనే చేస్తుంటారు. తింటారు, ప్లేట్లు ఆడబెడతారు, బాటిల్ నీళ్ళు అవుతారు, ఆడబెడతారు. ఎంత సర్దినా అట్లే ఉంటుంది. ఆడవాళ్ళు సర్దుకుంటారే ఉంటారండి. అన్నము టిఫిన్ చేసి పెడతానంటారు, ప్రతి ఒక్కటి కూడా చేసి పెడతానంటారు. మేము తింటాం, ఇక్కడ పెట్టేస్తామండి. వాటర్ బాటిల్ పాపం నింపుతారు, ఫ్రిడ్జ్ లో పెడతారు, మేము ఖాళీ చేస్తాం, ఇక్కడ పెట్టేస్తాం. సెంటిమెంట్ అట్టిపళ్ళు 3 ఉన్నాయి. సెంటిమెంట్ అట్టిపళ్ళు 3 ఉన్నాయి. చాట్ అయితే పెట్టాం, ఫ్రిడ్జ్ మీద చాట్. పొద్దున కూరగాయలు తెచ్చినాడు అట్లే పెట్టినా. ఇది అట్ట చూడండి, ఈ అట్ట చాటది. ఈ అట్ట కూడా డౌట్ రావచ్చు, ఫ్రిడ్జ్ మీద ఈ అట్ట ఎందుకు పెట్టారంటే రాత్రి పూట మేము ఏసీ వేసుకుంటాం కాబట్టి ఏసీ పోకుండా ఆ కిటికీకి అడ్డు పెట్టడానికి పెట్టాం. అదండి, కిటికీ లేదు కాబట్టి అది అడ్డు పెట్టడానికి అట్లా పెట్టాం అనమాట. అది ఎందుకంటే మొత్తం క్లారిటీ ఇది ఇచ్చేస్తుందండి. ఇక లతమ్మ సామ్రాజ్యం నేను చెప్పనండి.
ఈ కబర్లో అయితే ఇవన్నీ గిఫ్ట్లు, పెళ్లి గిఫ్ట్లు, సీమంతం గిఫ్ట్లు అన్ని సర్దేసినాం. అవన్నీ వాడేటేం కాదు కాబట్టి అది ఇదైతే ఇక దీంట్లో రోజు వాడే కుకింగ్ వస్తువులు ఇంకా ఇలా తక్కువే ఉన్నాయండి, అన్ని చూసి బయట పెట్టి నాడ కూడా గిఫ్ట్లే. ఆ పైన పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసినామండి. అది పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఎప్పుడో అవసరానికి కదా వాడేది, అందుకని అవన్నీ పైన పెట్టుకున్నాం. ఇంకా కింద ఈ డ్రాగల్లో అవన్నీ ఇంకా స్పూన్లు అవన్నీ దీంట్లోనే పెట్టుకున్నాం. అన్ని సర్దేసిందండి నీట్ గా. ఎక్కువ అయితే వుడ్ ప్రిఫరెన్స్ ఇస్తాదండి లత, మాత్రం ఎక్కువ వుడ్ ఐటమ్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తుంది. మైసూర్ నుంచి ఇవి మైసూర్ నుంచి తెచ్చినట్టండి. వుడ్ మాత్రం ఎక్కువ తీసుకుంటుంది లత. ఇందులో అయితే చిన్న చిన్న తక్కువ అండి, దాంట్లో మాత్రం ప్లేట్లు తీస్తారు. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ లోపల, సంతంత లోపల ఉందండి. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేట్లు, ఇంకోటి ప్లేట్లు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తెచ్చుకోండి. యాడిచ్చినారు ఇది నెల్లూరు కర్నూలులో తెచ్చినామండి. కర్నూలు డిమార్ట్లో తెచ్చినాం. మా ఫేవరెట్ ప్లేట్లలో కూడా ఫేవరెట్ ఉంటాయంటే ఉంటాయి. లత మాత్రం ప్రతి ఒక్కటి కూడా నీట్గా జాగ్రత్తగా సర్ది పెట్టాలండి. అది పాపం తను సర్దుకుంటా ఉంటుంది. ఇవన్నీ మేము గబ్బు కడిగి పొద్దున మధ్యాహ్నం అన్ని కడిగేసి నీట్గా పెట్టినా అంతే. అన్నం తిన్న తర్వాత ఎట్లా చేసి రావడం అంటే ఈ ఛానల్ నీ గురించి చెప్పుకోవడానికి మన గురించి చాడీలు చెప్పడానికి ఛానల్ ఉన్నదే చెప్తాను నేను. అట్లే ఉంది. ఫ్రిడ్జ్ లో అయితే ఏం లేవండి, ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రమే. ఓపెన్ ఏం చేయలేదండి. ఓపెన్ ప్రస్తుతానికి అయితే ఏం పెట్టుకోలేదు. చిమ్మి చూసింటారు మీరు, కానీ నా ఛానల్లో కూడా మీరు చిమ్మి చూడాలా? అబ్బా, నా ఛానల్లో కూడా చిమ్మి చూడాలి. చూపించిన ఇది ఎందులో చూసినా గ్రీన్ చెఫ్ అండి, గ్రీన్ చెఫ్. లత ఛానల్లో చూసినా, మన ఛానల్లో చూసినా, ఏ ఛానల్లో చూసినా సేమ్. అంటే కొత్తగా చూసే వాళ్ళు చూస్తారని. అబ్బా, మీకు డౌట్ రావచ్చు సిలిండర్ లేదని. పొద్దునే అయిపోయింది, బయట పెట్టాను. అడుగుతారు, దానికి కూడా కామెంట్ పెడతారని ముందే. అవును, సిలిండర్ లేకుండా నువ్వు వంటలు వేస్తావు. అమ్మా అమ్మ మంచి థింకింగ్ పెట్టావు ఆయన. ఇంకొకటి అండి, లత సామ్రాజ్యం ఇది చూసుకోగలవా? నువ్వు ఓపెన్ చేసి వెనక్కి పోవాలి తినగలవు. లత ఛానల్ అన్ని లతనే చెప్పాలి. ఎవరైనా చూస్తే ఇది చూడండి, కబోర్డ్ అనుకుంటారు. అక్కడ పెట్టుకో. ఇది ఎవరైనా చూస్తే కబోర్డ్ ఇలా బట్టలు ఉన్నాయని అనుకుంటారండి. ప్రతిసారి బిరువా చూస్తుంటారు, అందుకే అది బయట ఉంటే డస్ట్ ఉంటుంది కాబట్టి లత ఇట్లయితే డిజైన్ చేసుకుందండి. చూడండి మొత్తం ఇదైతే కింద ర్యాక్స్ అయితే మొత్తం ఖాళీ చేసిందండి. ఇంకా సర్దుకునేది తండ్రి ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్ వస్తువులు ఒకటి ఇక్కడ పెట్టుకున్నాం అంతే. అది లత శారీస్ అవన్నీ, మిగతా అన్ని కబోర్డ్స్లలో వీటిలలో అయితే పర్సనల్స్ ఉంటాయి కదా, మీకు అందరికీ తెలుసు. ఇవైతే మామూలు శారీస్, ఇంకా మిగతా శారీస్ కొన్ని అయితే డ్రై క్లీనింగ్ ఇచ్చినాం అనమాట. అది ఇది లత సామ్రాజ్యం. ఎవరైనా చూస్తే మాత్రం బయట నుంచి పెద్ద కబోర్డ్ పెట్టుకున్నారని అనుకుంటారు. ప్రతిసారి బీరువాల రుచాలంటే పెద్ద ఇబ్బంది కాబట్టి లేడీస్ కి కొంచెం చాలా షార్ప్ గా ఉంటుంది మైండ్. ఏమో అనుకున్నా, ఇది నేను లచ్చక టీవీలోనైనా మా ఊరుంటలోనైనా చెప్దాం అనుకున్నా. మనకు అదృష్టం లేదు. కబోర్డ్స్ అన్ని ఖాళీనే. ఆ కబోర్డ్ అయితే పిల్లల బట్టలు, ఈడ వేక బట్టలు, ఇవన్నీ ఖాళీ అండి. ఎవరైనా నమ్ముతారో నమ్మరా, ఇవన్నీ ఖాళీ అంటే దానికి వస్తువులు నిండుతాయి. ఇలా మాత్రం కొంచెం పెట్టారండి. అంటే ఐటీ వస్తువులే, ఛార్జింగ్లు, పైన చార్జర్ ఏంటి, కింద బ్యాగులు మాత్రమే. మిగతా అన్ని ఖాళీ అండి. మిగతా అన్ని ఖాళీ. దాంట్లో ఒకటి పిల్లల టానిక్లు, గ్యాస్ పెట్టేవి అవన్నీ ఒకటి దాంట్లో పెట్టాం. ఇందులో పెట్టావు కదా. అవును, ఎందుకంటే ఇవి చాలా సర్దుకునేవి చాలా ఉన్నాయండి, అందుకోసం అనమాట. పిల్లల బొమ్మలు ఏంటంటే కబోర్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఏటాలి కాబట్టి పొద్దాసులు ఎవరు పెడతారు, ఖాళీ ఎవరు తింటారు. సరే ఇందులో మాయ ఉన్నాయి. పిల్లలు తెలుసా సర్దుకోలేవు నువ్వు. ఎవరు చదువుతున్నారు దాన్ని తీరు కసు తప్పినప్పుడల్లా మళ్ళీ లోపలికి పెట్టాలా? ఎవరు పెడుతున్నారు అని పొద్దాసులు ఆడే పెట్టిన బయట ఆడుకుంటారు, వదిలేస్తారు. రాత్రి పనుకునేటప్పుడు లోపలికి వస్తారు. అవేంటే చెప్పు ఇక. అయ్యేది మీ బట్టలు, ఫోటోలు. ఇవన్నీ ఇంకా ఫోటోలు పైన పెట్టాలండి, పైన పెట్టలేదు అనమాట. ఇది అవి ఫోటోలు, అది కూడా మైసూర్ నుంచి తెచ్చినది బాక్స్, బంగారం పెట్టుకోవడానికి. బంగారం పెట్టుకోవడానికి అండి. ఇంకా ఇందులోకి బంగారం అయితే ఏం పెట్టలేదు అనమాట. ఇందులో బంగారం పెట్టకపోయినా బంగారానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే పెట్టింది అనమాట. చూడండి, కిందనైతే ఆడ పాన్ కార్డు ఉంది, పైన మాత్రం 2 ఇంపార్టెంట్ కార్డ్స్ అయితే పెట్టింది అనమాట. చాలా జాగ్రత్తగా
ఎందుకంటే బంగారం పెట్టకపోయినా అంత విలువైన అయితే ఇందులో పెట్టింది కాబట్టి బంగారం కోసం తీసుకుందండి. అప్పుడు ఇది ఎంత పడిందో, ఇది ఇంకొకటి ఏదో తీసుకున్నాం కదా విసనగర్ర, ఇవైతే మా బట్టలు అండి. కొన్ని దుప్పట్లు ఏమో ఉన్నాయి. ఇగో విసనగర్ అండి. ఈ విసనగర్ ఇక్కడ స్పెషల్ గా పెట్టామండి. ఇల్లు ఖాళీ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకున్నాం. చూడండి మంచిగా శ్రీగంధం శ్రీగంధం అండి. స్మెల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. ఇట్లా డిస్ప్లేకి పెట్టాలని తీసుకున్నాను. కొంచెం పెట్టాలి ఇక్కడ ఈ గోడకి పెడతాం అబ్బా. పెట్టినా సూపర్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుందండి. స్మెల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. హేళన ఇట్లా ఊపుకుండేది, హేళన ఇవరా అని అట్లే ఊపుకుండేది. అవునండి, మా ఇంటికి వచ్చిన పెద్ద కూతురు అండి. ఇక్కడ అయితే పెట్టినామండి. ఫస్ట్ కూడా ఇంట్లో స్టార్టింగ్ లోనే పెట్టినాం మా పెద్ద కూతుర్ని, మళ్ళీ ఇక్కడే పెట్టినామండి. ఇవన్నీ ఇంకా సర్దాలండి, ఇంకా సర్దేటి చాలా ఉన్నాయి అనమాట. సర్దుదామని అట్లా పక్కన అయితే పెట్టేసినామండి. ప్రస్తుతానికి రోజువారీ మాత్రం వాడుతూనే ఉన్నాం. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కలర్లు మాత్రం మారుతుంటాయి. చాలా బాగుంది. ఈ పిఓపి సెట్ అయితే తెచ్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఆన్ ఆఫ్ చేసినప్పుడు కూడా కలర్ చేంజ్ అవుతానే ఉంటాయండి. దానివల్ల ఇది చాలా స్పెషల్. కాస్ట్లీ అయినా కూడా తీసుకున్నామండి. ఎందుకంటే ప్రతిసారి ఖర్చు పెట్టలేం కదా అని ఒకసారి తీసుకుంటాం, ప్రతిసారి తీసుకుంటాం. ఇది నా మొదటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మరి ఉంటానంటే బాయ్. పిల్లలకు స్నానం చేపించే టైం